హలో అండి. నేను రెగ్యులర్‌గా మా ఇంట్లో చేసే టమోటా రసం. ఈ విధంగా ఒకసారి టమోటా రసాన్నయితే చేయండి. అన్నంలోకి వేసుకోవడం కాదు, గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు. అంత బాగుంటాయి. ఎలాగో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి ముందుగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దబర పెట్టేసుకొని, ఇప్పుడు అందులో కొద్దిగా కందిపప్పు వేసి, ఈ కందిపప్పుని దోరగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని ఒక నిమిషం దోరగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని వీటిని పెట్టి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దబరలో కొద్దిగా నూనె వేసుకొని, ఇప్పుడు నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక ముక్క దంచిన తెల్లగడ్డ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకొని, అందులోనే కొద్దిగా కల్లుప్పు వేసుకొని, ఈ టమోటా అనేది బాగా గుజ్జుగా మెత్తగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఈ రసానికి టమోటాలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా ఇంగువ, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిని చేత్తో అయినా పిసుక్కోవచ్చు, లేకపోతే ఈ విధంగా పప్పు గుత్తి వేసైనా రుబ్బుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా అయితే దీనిని చేసేయాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇదే స్టేజ్‌లోనే మనం ఏదన్నా ఉప్పు తగ్గిందో లేదో అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు అయితే తగ్గింది కొద్దిగా, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు పైన చల్లుకొని ఒక్క ఉడుకు రావాలి. ఒక్క ఉడుకు వస్తేనే బాగుంటుంది. ఆమెని ఈ విధంగా బుడగలొచ్చిన తర్వాత ఒక రవ్వ ఉడుకు పట్టిన తర్వాత దింపేస్తే సూపర్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.